తెలుగు భాష మాట్లాడే ఉభయ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరికీ నమస్కరించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననానికి సంబంధించిన విషయాన్ని మరొక్కసారి మీకు వివరించాలనే ప్రయత్నం. నిన్నటి దినం మాట్లాడినా షర్మిలమ్మ గారు మాట్లాడిన దానికి అన్న పదానికి కలంకము అని షర్మిలమ్మ గారు మాట్లాడితే చాలా బాధ కలిగి ఈ రాష్ట్రంలో కోట్ల మంది మహిళలు దేవుడిచ్చినటువంటి అన్నగా మా నాయకుడిని ఆరాధిస్తా అంటే అభిమానిస్తా అంటే రక్త సంబంధం కలిగినటువంటి షర్మిలమ్మ అన్న అనే పదానికే కలంకం, శత్రువులు కూడా ఇలాగ ఉండరు అని మాట్లాడిన మాట ఎంతో బాధ కలిగించింది. మరి నాకే నాలాంటి అభిమానులకే ఆయన మనుషులకే ఇంత బాధ కలిగితే మేము బయటకు వచ్చి మాట్లాడగలిగితే షర్మిలమ్మ గారి గురించి విజయమ్మ గారికి ఎంత బాధ కలిగిండాలా? ఇట్లా మాట్లాడిందే నా కూతురు నా కొడుకునని చెప్పి ఎంత బాధ కలిగిండాలా? కానీ అది జరగలే. ఇక్కడ అది జరగలేదు ప్రజలారా. నేను మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు ఈరోజు మళ్ళీ ఒక ప్రకటన చేసినారు. ఇదే ఆ ప్రకటన. ఈ ప్రకటన కూడా బాధ కలిగేది ఏంటంటే ఇది ఎవరు చేసిండారు? నోటరీ చేసినారు. విజయమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటుకు నోటరీ అంటే ప్రజలను ఇంకా గొప్పగా నమ్మించాలనే తాపత్రయం. స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లా విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పేరు ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. వీరి సారాంశం ఏంటంటే కన్నా విజయమ్మ గారు ఈరోజు చేసిన ఈ సారాంశం వారి మాటల్లో, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. ఇది మొదటి మాట ఆమె చెప్పినది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయు రాసినాడు. ఆ రాసిన ప్రకారం ఆస్తులన్నీ కూడా షర్మిలమ్మకు చెందాలా. 236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికి మమకారంతో ప్రేమతో ఉచితంగా ఇచ్చినాడని చెప్పి నేను మాట్లాడితే అది ఉచితం కాదు, డివిడెండ్ మాత్రమే అని చెప్పింది. అంటే ఆమెకు రావాల్సిన దాంట్లోకి జమ మాత్రమే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లునికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకే బాధ కలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తుడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నీ కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 2-3 దఫాలు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు నీ బిడ్డ. అట్లాంటి మనిషిని నీ బిడ్డను పట్టుకొని, నీ కుమారుని పట్టుకొని షర్మిలమ్మను ప్రొటెక్ట్ చేసే క్రమంలో, ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ కుమారుడి యొక్క గౌరవాన్ని, మర్యాదను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దిగువ స్థాయికి తీసుకుపోయే స్థాయికి మీరు మాట్లాడుతున్నారంటే మాకు బాధ కలగదమ్మా. ఇంకొక మాట కూడా మాట్లాడినారు ఆ తల్లి, గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? నన్ను కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎవరైనా. మేము గోబెల్స్ ప్రచారం చేయడం లేదు తల్లి. సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
మా నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నీ బిడ్డ కోసం, నీ కుమారుని కోసం నీవు పడాల్సినటువంటి ఆరాటం మేము పడతాం తల్లి, మేం పడతాం. మా భార్యలు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, దాదాపు కొన్ని లక్షల మంది నీ కుమారుని అభిమానించే, ప్రేమించే వారి కుటుంబ సభ్యులమైనటువంటి తల్లుల పిల్లలం మేము పడతాం నువ్వు పడాల్సిన ఆరాటం. మా బాధ అదే. మీరు పడలేదే ఆరాటం పడకపోవడం, పైగా షర్మిలమ్మ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారనేదే నా బాధ. ఎందుకు మేము గోబెల్స్ ప్రచారం చేస్తాం తల్లి? ఈ రెండు కళ్ళల్లో కుడి కన్ను గొప్పది, ఎడమ కన్ను గొప్పది కాదమ్మా. రెండు కళ్ళు సమానమే. రాజశేఖర రెడ్డి రక్తమైనటువంటి షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు రెండు కళ్ళతో సమానం, రెండు కళ్ళతో సమానం. ఏ కన్నును కూడా మేము గాయపరిచే ప్రయత్నం చెయ్యం. కానీ ఇక్కడ శృతి తప్పి రాగాన పడుతోంది. ఇంటి గుట్టు ఈదికెక్కించినారు, ఇంటి గుట్టు ఈదికెక్కించినారమ్మా. మీ కుమార్తె, నీ మరిది కుమార్తె సునీతమ్మ. చెప్పినా కదమ్మా, రాజశేఖర రెడ్డి గారి గౌరవము, ప్రతిష్ట, మర్యాద పులివిందల పూలంగల కాడ పడిచినారని చెప్పినా కదా తల్లి. ఆ బాధకే నేను బయటకు వచ్చినది. మొట్టమొదట ఎవరమ్మా దీనికి ఆజ్యం? మొట్టమొదట ఎవరు దీనికి ఆజ్యం? జగన్మోహన్ రెడ్డి గారా లేక షర్మిలమ్మ గారా? మొట్టమొదటి దీనికి ఆజ్యం షర్మిలమ్మ. ఎక్కడ ప్రారంభమైంది షర్మిలమ్మ అంటే, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒప్పందించి పత్రికల్లో వచ్చేటట్టు మొట్టమొదట సహకరించింది చూడి, అక్కడి నుంచి ప్రారంభమైంది. అసలు నా జీవితంలో అనుకోలేదమ్మా, నా జీవితంలో అనుకోలే ఈ సందర్భం వస్తుందని. ఈశ్వరుని లీల, నీ కుమార్తె గొప్పతనం. మా జీవితాలలో ఎవ్వరం అనుకోలే. మేము రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం గురించి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడతామనేది అనుకోలే. రాజశేఖర రెడ్డి అన్న మాతో మాట్లాడితే చాలనుకున్నాం. రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టి ప్రసాదాన్ని హెచ్చరిస్తే మురిసిపోయిన సందర్భాలు ఉన్నాయి తల్లి. నా చిన్నతనంలో నా తల్లిని ఎంత ప్రేమిస్తానో, నా తల్లిని ఎంత గౌరవిస్తానో, మిమ్మల్ని కూడా నేను అంతే ప్రేమిస్తా, అంతే గౌరవిస్తా. కానీ అంతకంటే ప్రధానమైంది ధర్మం అనేది ఒకటి ఉంది తల్లి, న్యాయం అనేది ఒకటి ఉంది తల్లి, ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది తల్లి, మా నాయకుడు అనేది ఒకటి ఉంది తల్లి. మాకు 100 6 100 సరే, సూర్యుడు యాపక్కన ఉదయించని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉంది. మరి ఇంకా కార్యకర్తను స్థాయి మించి ఉండేవాడిని తల్లి. నేను నా ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పినా. మరి నేను మాట్లాడినమ్మా, ప్రాణం ఇస్తానంటే ఏదో మాటలకు పరిమితంలే ప్రసాద్, అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? పొరపాటు. కోరి చూడు తల్లి, నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. మరి మేము మాట్లాడామమ్మా, ఎందుకు మాట్లాడాం తల్లి?